ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అంకుల్, మీరు చూడడానికి చాలా ఫిట్ గా ఉన్నారు, కానీ ఒక బ్యాడ్మింటన్ షటిల్ దెబ్బకే పడిపోయారా? ఏమంటావు మీ అండర్? ఈ అంకుల్ చాలా పాత మోడల్ అనిపిస్తున్నాడు. ఇడియట్స్, పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కోర్టు మార్షల్ చేసేస్తాను మీసం మెలేసి. దీన్ని బ్యాడ్మింటన్ రాకెట్ అని అంటారు. ఇంకా మేము ఇందులో ఇద్దరం ఛాంపియన్స్. మీ అండర్. ఓ ఛాంపియన్సా? ఈ ఆటను నేను నా ఎడమ చేత్తో ఆడగలను మీసం మెలేసి. జోకులు ఎందుకు వేస్తున్నారు అంకుల్? ఎప్పుడైనా రాకెట్ అసలు మీ చేతులతో పట్టుకున్నారా? ఇంత గర్వం మంచిది కాదు పిల్లలు. నేను బ్యాడ్మింటన్ చాలా ఆడాను, ఇంకా చాలా గెలిచాను కూడా. అర్థమైందా? అలాగా అండి. అంత కాన్ఫిడెంట్ ఉంటే నన్ను ఓడించి చూపించండి. ఏంటి, నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అది కల్లల్ సూరితో. అయితే సరే, నేను టీ అండర్ మీ అండర్ ఇద్దరిని ఒకేసారి ఓడిస్తాను. అంకుల్, మేము కూడా మీతో పాటు ప్రాక్టీస్ చేస్తాం. మీరు ఒక్కరే ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? అరే, ఒంటరిగా ఏనాడు చేస్తాను? నా 2 చేతులు ప్రాక్టీస్ చేస్తున్నాయి కదా. ఎందుకంటే రేపు మ్యాచ్ కోసం నా 2 చేతులకు ఒకేసారి ప్రాక్టీస్ అవుతుందని. వావ్ అంకుల్, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా మీరే రేపు గెలుస్తారా అనిపిస్తోంది నాకెందుకో. ఏమంటారు బ్రదర్స్? అంకులే గెలుస్తారుగా? ఓహో, కొంచెం చూసుకొని రావచ్చు కదా మీసం మెలేసి. అదేంటంటే అండి, డాన్స్ కాంపిటీషన్ ఉంది, అందుకోసమే ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని గురించి వదిలేయండి, ముందు మీరు లేవండి కల్నాల్ గారు. అయ్యో, నా చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? నో, నా చెయ్యి! ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఈ చేత్తో బ్యాడ్మింటన్ మ్యాచ్ ఎలా ఆడతారు? ఇది సెట్ అవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది కదా. ఆ అల్లరి పిల్లల్ని ఓడించడానికి నా ఎడమ చెయ్యి ఒక్కటే సరిపోతుంది. ఇది అసలైన మాట అంటే. నీకు తెలుసా పినాకి, తక్క తిన్నా చేతి ముద్రలు ఒకవేళ సెట్ అయ్యాయంటే నేను ఆ కాంపిటీషన్ లో తప్పకుండా గెలుస్తాను. నేను ఇంకా కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తక్క తిన్నా. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, మీరు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. అరే మీ అండర్, ఇతను నిజంగానే మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. ఆడాలంటే భయమేస్తుందా? అందుకేనా మీరు చేతికి పట్టీ కట్టుకొని మరీ వచ్చారు? టీ అండర్ మనకి సారీ చెప్పడానికి వచ్చాడేమో. చూడండి, నా చెయ్యి విరిగిపోయింది, ఇప్పుడు నేను ఆడలేను అని. మీ ఇద్దరి కోసం నా ఎడమ చెయ్యి ఒక్కటే సరిపోతుంది. నేను దీంతోనే మిమ్మల్ని ఓడిస్తాను మీసం మెలేసి. చాలా భయంగా ఉంది. సరే, 5 నిమిషాల తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులో కలుద్దాం. ఒకవేళ మీరు రాలేదంటే భయపడిపోయి పారిపోయారని అర్థం చేసుకుంటా. అది మీసం మెలేసి. అరే, ఈ ఇద్దరిని ఎలా కొడతానంటే ఎలా అంటే బాల్ బౌండరీ బయటికి వెళ్ళిపోతుంది. అంకుల్, ఎడమ చెయ్యి. ఓ నో, నా చెయ్యి దాటిపోతుంది. అరే, ఎవరైనా నా చెయ్యి పట్టుకోండి. బహుశా ఇప్పుడు ఓటమి అంగీకరించాల్సి వస్తుందేమో. లేదంకిల్, మీరు ఆడతారు, అలాగే గెలుస్తారు కూడా. నేను కారు వెనక వెళ్ళి
ఇప్పుడే చేయి తీసుకొని వస్తాను. లేదు, చెయ్యి నేను తీసుకొని వస్తాను. అంకుల్, అప్పటి వరకు మీరు ఆంటీ ఇంకా హ్యాపీ చేతులతో ఆడండి. ఎందుకంటే ఆ పోకిరిగాళ్ళకి గుణపాఠం ఖచ్చితంగా మీ చేతుల ద్వారానే జరిగి తీరాల్సి ఉంటుంది అంకుల్. జాగ్రత్తగా చూసుకో గప్పు. ఆహా. భయపడకండి అంకుల్, నా చేతితో మీరు తప్పకుండా గెలుస్తారు. ఇది తీసుకోండి. ఏం చేస్తాం, ఇప్పుడు దీంతోనే పని నడిపించాలి. ఆ? 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 హ్యాపీ, అసలు నీ చెయ్యి ఎందుకని ఈ రాకెట్ ని క్రికెట్ బ్యాట్ లాగా పట్టుకుంది? అరే అంకుల్, క్రికెట్ కి బ్యాడ్మింటన్ కి పెద్ద తేడా ఏముండదు. ఒకటేమో బాల్ ని కొట్టాలి, రెండవది షటిల్ ని. Why fear when happy is here? Sixer! ఓహో, ఈ గేమ్ లో షటిల్ ని కోర్టు లోపలే కొట్టాల్సి ఉంటుంది. క్రికెట్ బాల్ లాగా బౌండరీ బయట కాదు. అరే అంకుల్కి ఏమైంది? చూస్తుంటే అంకుల్కి మైండ్ పోయిందనిపిస్తుంది. ఓకే 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 అంకుల్, ఇప్పుడు 6 కొట్టను. అంకుల్, నేనేం చేయాలి? ఈ చెయ్యికి సిక్సర్ కొట్టడమే అలవాటు అయిపోయింది. మజా వస్తుంది కదా. నేను అంకుల్ కి 12 కొట్టించాను అనుకుంటా. ఈ హ్యాపీ వల్ల నేను ఫస్ట్ రౌండ్ ఓడిపోయాను. అరే డోంట్ వరీ కన్నల్ గారు, ఇప్పుడు మీరు నా చెయ్యి తీసుకుని ఆడండి. ఆ తర్వాత చూడండి ఎలా ఓడిపోతారో ఈ అల్లరి పిల్లలు. ఓకే, నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఎలాగో లేదు. హ్యాపీ, ఇదిగో నీ సిక్సర్లు కొట్టే చేతిని నీ దగ్గరే ఉంచుకో. ఇదిగో తొందరగా తీసుకోండి, చైన్ స్విచ్ చేయండి, అస్సలు టైం లేదు మన దగ్గర. కల్నల్ గారు టెన్షన్ పడకండి, ఇదిగో తీసుకోండి. ఇప్పుడు ఈ చేయి నన్ను ఎలాంటి నాట్యం చేయిస్తుందో తెలియడం లేదు. నా చెయ్యి నాకు ఎప్పుడు దొరుకుతుంది? ఓ నో, ఇప్పుడు ఈ చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓ, అక్కడుంది. గ్రీన్ సిగ్నల్ పడక ముందే నేను ఆ వెహికల్ ని ఖచ్చితంగా చేసి పట్టుకోవాలి. జరగండి 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 అంకల్. జాగ్రత్త బాబు. ఫ్లైట్ కి టైం అవుతుంది, నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చాలా గందరగోళం జరిగేలా ఉంది. ఒకవేళ బ్యాగ్ ఫ్లైట్ లోకి వెళ్ళిపోయిందంటే అప్పుడు అంకుల్ చేయి కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది. అరే, ఇది మీరు ఏం చేస్తున్నారు బబ్లీ గారు? కథక్ కాదు, బ్యాడ్మింటన్ ఆడాలి. కంట్రోల్ యువర్ హ్యాండ్. ఏం చేయాలి? ఇన్ని రోజుల నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, అందుకోసమే చెయ్యికి ఇంకా బాడీకి డాన్స్ అలవాటు అయిపోయింది అంతే. ఓడిపోయారా వీళ్ళు? బై మిస్టేక్ ఈ రౌండ్ నేను మీ చేతి వల్ల గెలిచాను బబ్లీ గారు. కానీ ఫైనల్ రౌండ్ లో మీ డాన్స్ చేసే చేతులతో ఆడడం చాలా ప్రమాదం. ఈ పినాకి నా చేయి తీసుకుని వస్తాడో లేదో నాకు అసలు తెలియడం లేదు. అవును, ఇప్పుడు ఆ అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో.
ఆ, అక్కడున్నాడు. ఏం చేయాలి ఏం చేయాలి? చాక్లెట్స్. ఏయ్ బాబు ఆగు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మా బాబాయ్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఆయన మెడిసిన్స్ నా దగ్గర ఉండిపోయాయి. ప్లీజ్ 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 నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. తను ఇప్పుడు ఎగిరిపోయారంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ప్లీజ్. మీ బాబాయ్ అంటే నీకు చాలా ప్రేమ అనుకుంటా. వెళ్ళు బాబు వెళ్ళు. థ్యాంక్ యూ గాడ్ అంకుల్. అమ్మాయి చెయ్యి చేతిలోకి వచ్చేసింది. కానీ నేను టైంకి అక్కడికి ఎలా చేరుకోవాలి? గప్పు ఉన్నాడు కదా. గప్పు నువ్వు ఇక్కడికి వచ్చేసావా? అంకుల్. అరే వా, పినాకి వచ్చేసాడు. ఆహాహా. పినాకి తొందరగా కానివ్వు, నా చెయ్యి నాకు తిరిగిచ్చేయి. ఇదిగోండి అంకుల్, తీసుకోండి. ఇప్పుడు చూపిస్తాను కల్నాల్ సూర్య అంటే ఏంటో. మనం ఓడిపోయాము. ఎప్పుడు కూడా అపోనెంట్ ని తక్కువగా అంచనా వేయకూడదు. అర్థమైందా? మియండర్ ఇంకా టియండర్. సారీ అంకుల్ సూరి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.